ఎన్నికల్లో ఎవరైనా నిలబడొచ్చు, కానీ రాజకీయాల్లో నిలబడడానికి మాత్రం కోటాను కోట్ల పెట్టుబడి ఉండాల్సిందే. ఎన్నికల కోసం ప్రముఖ పార్టీలు చేసే ఖర్చు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన వ్యవహారమే. ఎటు చూసినా వాళ్ళ పార్టీ రంగే కనపడాలి. దానికోసం ఎంత ఖర్చు చేస్తే అంత లాభం. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు? ఇదే విషయంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తాజాగా అత్యున్నత న్యాయస్థానం దీనిపై తీర్పు ఇచ్చింది. దీంతో అధికార బీజేపీ పార్టీకి చెమటలు పడుతున్నాయి. ముక్కు మొహం తెలియని అనామక వ్యక్తుల నుంచో సంస్థల నుంచో రాజకీయ పార్టీలకు నిధుల్ని అనుమతించేదే ఎలక్టోరల్ బాండ్ పథకం. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం చెల్లుబాటుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్స్పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(a)ని అనుసరించి ఈ పథకం సమాచార హక్కుని ఉల్లంఘిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అలాగే నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కుని ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పుని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని పేర్కొంది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకోకి దారితీస్తుందని తెలిపింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచటం కరెక్ట్ కాదని వెల్లడించింది. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని, రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్స్ని వెంటనే నిలిపేయాలని, వాటిని అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా 2019 నుంచి ఇప్పటిదాకా జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాల్ని 3 వారాల్లో, అంటే మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. అలాగే పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరికిచ్చారో తెలియపరచాల్సిన అవసరం ఉందని, ఆ వివరాల్ని బహిర్గతం చేయాలని వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చాయన్న వివరాలు మార్చి 13వ తేదీలోగా తన వెబ్సైట్లో పొందుపరచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. మరోవైపు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇంకా ఎన్కాష్ అవని బాండ్ల ద్వారా తీసుకున్న విరాళాల్ని వెనక్కిచ్చేయాల్సిందేనని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏకంగా 1300 కోట్ల రూపాయల్ని సంపాదించింది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ చాలా దిగువ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్కు సమర్పించిన బీజేపీ వార్షిక ఆడిట్ నివేదిక ద్వారా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. బీజేపీ పార్టీ తన మొత్తం విరాళాలు 2120 కోట్లుగా వెల్లడించింది. కాగా ఇందులో గణనీయమైన 61% ఎలక్టోరల్ బాండ్ల నుంచి సేకరించబడినట్టు పేర్కొంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్ ఆదాయం 171 కోట్లు మాత్రమే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 236 కోట్లతో పోలిస్తే కాంగ్రెస్ ఈ ఏడాది పూర్తిగా దిగువ స్థాయిలో ఉంది. ఇందులో బీజేపీ ఆధిపత్యం ఇతర అన్ని పార్టీల కంటే ముందంజలో ఉండడం విశేషం. రాజకీయ నిధుల్ని మరింత పారదర్శకంగా మారుస్తామంటూ 2018లో ఎలక్టోరల్ బాండ్ అని బీజేపీ ప్రభుత్వం పొలిటికల్ పార్టీలకు ఆర్థిక సాధనాలుగా మార్చింది. ఈ బాండ్లు రాజకీయ పార్టీలకు డబ్బును విరాళంగా ఇవ్వడానికి అనామక వ్యక్తులు, కార్పొరేషన్ల కోసం ఒక యంత్రాంగంగా పనిచేస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యమవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయొచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. కాగా రాజకీయ పార్టీలు తమకొచ్చిన బాండ్లను నగదుగా మార్చుకుని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. తాము స్వీకరించిన విరాళాల గురించి రాజకీయ పార్టీలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017ని సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.